అంబర్పేట ఊరికి చాలా మంచి దినం. మా పెద్దలు గురువు గారు వి హనుమంతరావు గారు గత 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. మా హనుమంతరావు గారి ఆశలు ఈరోజు సాకారం అవుతున్నాయి. అలాగే మా అందరం కూడా, మా పాతూరు అందరం కూడా, ఇది చిన్నప్పుడు ఇక్కడ మేము బతుకమ్మ కుంటలో బతుకమ్మలు వేసినాము, గణేష్ పండుగ గణేషులను వేసినాము. చిన్నప్పుడు ఈత కూడా కొట్టినాము. ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తే దీన్ని మా హనుమంతరావు గారు ముందుండి పోరాటం చేసి దీన్ని మా కళని నెరవేర్చాడు. చాలా సంతోషం. ఇవాళ ఇది మొత్తము 5 ఎకర్. ఇప్పుడు మన చుట్టుపక్కల వారికి ఎవరికి ఇబ్బంది కాకుండా స్థానిక ఎంఆర్ఓ గారు మాట్లాడారు, హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ స్థానిక ప్రజలతోటి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. కేవలం కుళ్ళ ఉన్న ప్లేసు 5 ఎకరాల 18 గుంటల్లో జాగా ఏదైతే ఉన్నదో దాంట్లో పాండ్ వస్తుంది. పాండ్ చుట్టుముట్టు ట్రాక్ వస్తుంది. ట్రాక్ తర్వాత పార్క్ ఉంటుంది. తర్వాత మళ్ళీ చిన్నపిల్లలందరికీ ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్కు, అట్లా మన ఓపెన్ జిమ్, ఇవన్నీ మా వి హనుమంతరావు గారి ఆలోచనలు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, హనుమంతరావు గారికి, రోహిన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్ని ఎకరాలు ఉండే, ఎన్ని ఎకరాలు కబ్జా అయింది? ఇప్పుడు కబ్జా ఏం కాలేదు. 5 ఎకరాల 18 గుంటలు ఉంది. మొత్తం కూడా దీన్ని వాడుకుంటున్నారు. కబ్జా ఏం కాలేదు. నియోజకవర్గంలో మా బతుకమ్మ కుంట ఏదైతే కబ్జాకు గురి అయిందో ఇప్పుడు మళ్ళీ మా బతుకమ్మ కుంట మాకు తిరిగి రావడం ఎంతో హర్షదాయనీయకం. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ అందరం సంబరాలు చేసుకుంటున్నాం. అంబర్పేట నియోజకవర్గంలో గత 40 ఏళ్ళుగా ఇక్కడ బతుకమ్మ కుంట అనేది మరుగైపోయినుండే. దాని విషయమై మా పెద్దలు వి హనుమంతరావు గారు ఎంతో కృషి చేశారు, పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితమే ఈరోజు మా బతుకమ్మ కుంట మాకు తిరిగి రావడం. దానికి పెద్దలు వి హనుమంతరావు గారికి మరియు రోహిన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ఏదైతే చెరువులకు కబ్జాకు గురి అయ్యాయో వాటి పునర్నిర్మాణం దిశగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు హైడ్రా పేరుతో ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు రాబోయే 3-4 రోజుల్లో మేము ఇక్కడ బొడ్రాయి పండుగను కూడా జరుపుకుంటున్నాము. ఆ బొడ్రాయి ప్రతిష్ఠ చేసే పండుగని వైభవంగా జరుపుకున్న దిశగా అందరం కూడా మేము ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఈ బతుకమ్మ కుంట అనేది మాకు తిరిగి రావడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.